హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను చాలా ఈజీగా సింపుల్గా వేసుకునే గీతల ముగ్గు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ గీతల ముగ్గు వచ్చేసి అయితే చాలా చక్కగా అయితే ఉంటుంది. చూస్తుండగానే ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. వాకిట్లో గబగబా గీసుకునే గీతల ముగ్గండి. ఇప్పుడైతే ఇలా ఒక డబ్బాలాగా అయితే గీసేసుకొని ఆ డబ్బాలో కూడా మొత్తం ఇట్లా అడ్డంగా అయితే గీతలు అయితే గీసుకున్నాను. అడ్డంగా గీతలు గీసుకున్న తర్వాత ఇప్పుడు నిలువు గీతలు కూడా గీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా అడ్డంగా నిలువుగా గీసుకోవడం వల్ల చాలా మంచిగానైతే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. ఇలా మొత్తం గీసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగానైతే ఇలా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మనకైతే ఎలా కనిపిస్తుందో చూడండి. మొత్తం అయితే ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ముగ్గు ఎలా వేస్తున్నామో ఈజీగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక సైడ్ అయితే ఇలా గీసుకున్నాం కదా, మరో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మనకి గీతలతో గీసుకోవడం వల్ల ముగ్గు అనేది చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈజీగా అయితే మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఒక్క వైపు ఎలా అయితే గీసుకున్నామో 4 వైపులా సేమ్ అదే విధంగా మనమైతే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మనకు ఈ గీతల ముగ్గు అయితే చాలా అంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ఇన్ని గీతల అన్ని గీతల అని కాకుండా మనకు ఎన్ని గీతలు గీసుకోవాలనిపిస్తే అన్ని గీతలు అయితే గీసుకోవచ్చు. ఇప్పుడైతే 2 వైపులు అయితే కంప్లీట్గా అయితే అయ్యింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే 3వ వైపు అయితే గీస్తున్నాను. చూడండి, మనకు ఎంత మంచిగా కనిపిస్తుందో ముగ్గు మొత్తం. చూడండి, చూసిన తర్వాత ఈజీగా ఉందా హార్డ్గా ఉందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈజీగా అనిపిస్తే లైక్ చేయండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే ఇలా అయితే గీసేసుకున్నాము. ఇట్లా మొత్తం గీసుకున్న తర్వాత ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఉన్న దగ్గర ఇట్లా సర్కిల్ లాగా ఇచ్చి ఈ సర్కిల్ చుట్టూరా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే డిజైన్ అయితే గీసేసుకొని అందులో కూడా చిన్నగా గీతలు అయితే ఇలా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగా కూడా కనిపిస్తుంది. ఈ గీతల ముగ్గుకు మనము కొంచెం డిజైన్ వేస్తున్నట్టయితే ఉంటుంది. ఈ డిజైన్లో నుంచి 2 వైపులా ఇట్లా తీగలు వెళ్తున్నట్టుగా సర్కిల్ లాగా చివరిగా గీసేసుకొని మధ్యలో ఇలా డిజైన్ వేసేసి దాంట్లో కూడా ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసుకున్నామంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది మొత్తం మీద అయితే. ఇప్పుడు ఇదే విధంగా చుట్టూరా 4 వైపులు అయితే మనము గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల డిజైన్ అనేది మనకి చూడడానికి ఎంతో చక్కగా నిండుగా కలగా కనిపిస్తుందండి. మనం ముగ్గు ఎలా వేస్తున్నామన్నది కాదు, ఎలా వచ్చిందనేది ఉండాలి. వాకిట్లో వేసినప్పుడు నిండుగా కనిపిస్తుందా లేదా అనేది ఉండాలి ఫ్రెండ్స్. కొందరికి చుక్కలు పెట్టరాని వాళ్ళ కోసం ఇలా గీతల ముగ్గులు అయితే బాగా ఉంటాయి. తిప్పుడు ముగ్గులు వేయరాని వాళ్ళ కోసం కూడా ఉంటుందండి. తిప్పుడు ముగ్గులు రావు, కొంతమందికి డిజైన్స్ రావు, కొంతమందికి ఇలా చుక్కలు కూడా పెట్టడం చుక్కల్ని కలపడం కూడా రాదండి. నాకు కొంచెం అప్పుడు ముగ్గులు వేసినప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ముగ్గులో వచ్చిన వాళ్ళకైతే సింపుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు ముగ్గు మొత్తం అయిపోయింది కదా ఫ్రెండ్స్. అక్కడక్కడ ఎల్లో కలర్ పెట్టేసి వాటిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెట్టాను. ముగ్గు మొదటి నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి
నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరిన్ని వీడియోలతో.